నమస్కారం. గురువారం దత్తాత్రేయుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. గురువారం సందర్భంగా దత్త మంత్రం చదివిన, దత్త శ్లోకం పఠించిన దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. స్వయంగా నారద మహర్షి దత్తాత్రేయుడిని ప్రార్థించినటువంటి ఒక అద్భుతమైన శ్లోకాన్ని గురువారం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేసి పఠించినట్లయితే దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే దత్తాత్రేయం దిగంబరం. ఈ శ్లోకాన్ని చదువుకోండి. దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే ప్రసిద్ధ దత్తక్షేత్రమైనటువంటి గాణగాపూర్ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి 8 తీర్థాలలో తప్పకుండా స్నానాన్ని ఆచరించండి. గాణగాపూర్ క్షేత్రంలో అత్యంత శక్తివంతమైనటువంటి 8 తీర్థాలలో రుద్రపాద తీర్థానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ రుద్రపాద తీర్థానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే అక్కడ రాయి మీద సాక్షాత్తు పరమేశ్వరుడి పాదాల గుర్తులు కనిపిస్తాయి. ఆ ప్రదేశంలో రుద్రపాద తీర్థం ఉంది. ఈ రుద్రపాద తీర్థానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ తీర్థంలో స్నానం చేసి ఎవరైనా పితృదేవతలకి తర్పణాలు ఇస్తే వాళ్ళకి అక్షయమైనటువంటి ఉన్నతమైనటువంటి లోకాలు చేరతాయని, ఈ రుద్రపాద తీర్థంలో స్నానం చేసిన తర్వాత పితృతర్పణాలు ఇవ్వటం, ఆ ప్రదేశంలో పిండ ప్రదానాలు చేయటం ద్వారా పితృదేవతలకి త్వరగా సద్గతులు కలుగుతాయని మనకి గురుచరిత్రలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అంతటి శక్తి ఈ రుద్రపాద తీర్థానికి ఉంది. అలాగే గాణగాపూర్ క్షేత్రంలో ఇంకొక అద్భుతమైనటువంటి తీర్థం చక్రతీర్థం. ఈ చక్రతీర్థానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ చక్రతీర్థంలో స్నానం చేస్తే ఎంతటి మందబుద్ధి అయినా అతి త్వరలో మేధావిగా మారిపోతాడు. ఈ విషయాన్ని నృసింహ సరస్వతి స్వామివారు స్వయంగా గురుచరిత్రలో చెప్పారు. అంతటి శక్తి ఈ చక్రతీర్థానికి ఉంది. చక్రతీర్థంలో స్నానం చేసి ఆ తర్వాత ఆ తీర్థం దగ్గర ఉన్నటువంటి చక్రేశ్వర స్వామి లేదా కేశవ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. దానివల్ల విద్యార్థులకి అపారమైనటువంటి జ్ఞానము, పాండిత్యము కలుగుతాయని, మేధాశక్తిని పెంపొందింపజేసుకోవచ్చని గురుచరిత్రలో చెప్పారు. అలాగే ఎవరైనా సరే పెద్దల అస్థికలు సహజంగా ప్రయాగలో లేదా కాశీలో అలా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో కలుపుతూ ఉంటారు. పెద్దల అస్థికలు అంటే మరణించిన వాళ్ళ అస్థికలు ఇక్కడ చక్రతీర్థంలో కలిపినట్లయితే వాళ్ళకి తప్పకుండా సద్గతులు కలుగుతాయని కూడా స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అలాగే గాణగాపూర్ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి తీర్థం కూడా మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు. గాణగాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ నృసింహ సరస్వతి స్వామివారి మఠాన్ని కూడా దాటి ముందుకు వెళితే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయం ఉంటుంది. ఆ ఆలయం నుంచి ఇసుకలో నడుస్తూ వెళితే మన్మథ తీర్థం అనే పేరు కలిగిన తీర్థం ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి తీర్థం. భీమా అమర్జా సంగమం దాటి ఆ తర్వాత నృసింహ సరస్వతి స్వామివారి మఠం కూడా దాటి ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ కల్లేశ్వర స్వామి అని మనకు దర్శనమిస్తారు. ఆ కల్లేశ్వర స్వామివారు గోకర్ణం క్షేత్రంలో పరమేశ్వరుడితో సమానమైనటువంటి శక్తి కలిగి ఉంటారని నృసింహ సరస్వతి స్వామివారు తెలియజేశారు. అందుకే గోకర్ణం వెళ్ళి ఆత్మలింగాన్ని దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో గాణగాపూర్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న అంతే ప్రయోజనం కలుగుతుంది. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో కల్లేశ్వర స్వామి వారి సమీపంలో ఇసుకలో నడుస్తూ వెళితే ఉన్న మన్మథ తీర్థంలో ఉన్న శక్తి చాలా అద్భుతంగా ప్రచోదనమవుతుంది. ఈ మన్మథ తీర్థానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సంపూర్ణంగా వివాహపరంగా, దాంపత్యపరంగా ఉన్న సమస్యలన్నీ పోగొట్టే శక్తి ఈ మన్మథ తీర్థానికి ఉంటుంది. అందుకే భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవలు వస్తున్న వాళ్ళు, ఎన్ని సంవత్సరాలైనా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్న వాళ్ళు గాణగాపూర్ క్షేత్రానికి వెళ్ళి కల్లేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇసుకలో నడుస్తూ వెళ్ళి మన్మథ తీర్థంలో స్నానం చేయండి. వివాహపరమైన, దాంపత్యపరమైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇలా గాణగాపూర్ భీమా అమర్జా సంగమం దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైన తీర్థాలలో స్నానం చేయటం ద్వారా ప్రత్యేకమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురువారం సందర్భంగా ఏ దత్తాత్రేయ శ్లోకాన్ని పఠిస్తే దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో స్వయంగా నారద మహర్షి దత్తాత్రేయుడిని ప్రార్థించడం ద్వారా అద్భుత ప్రయోజనాలు పొందిన ఆ శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. దత్తాత్రేయం మహాత్మానం
వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే దత్తాత్రేయం దిగంబరం. శ్లోకం చదువుకోండి. దత్తాత్రేయుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.